మన మర్రి గోల్డ్ అండ్ డైమండ్స్ లో నో జిఎస్టీ ఇస్ బ్యాక్. కేవలం 1% to 11% వరకు మాత్రమే గల విఏ ఆపై నో జిఎస్టీ. ఈ ఆఫర్ జూన్ 6 నుండి 14 వరకు మాత్రమే. క్షేత్రస్థాయిలో పార్టీ నేతలు ముఖ్యంగా నియోజకవర్గ ఇన్ఛార్జీల పనితీరును బీఆర్ఎస్ నిశితంగా పరిశీలిస్తోంది. సమస్యలపై స్పందించడం, పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఏ మేరకు క్రియాశీలంగా ఉన్నారన్న విషయాన్ని ఆరా తీస్తోంది. ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయి పరిస్థితులను తెలుసుకోవడంతో పాటు సర్వేల ద్వారా సమాచారాన్ని సేకరిస్తూ నేతలను అప్రమత్తం చేస్తున్నారు. భారత రాష్ట్ర సమితి పార్టీ పునర్నిర్మాణంపై దృష్టి పెట్టింది. ప్రస్తుతం ప్రతిపక్ష పాత్రలో ప్రజలకు చేరువయ్యే కార్యక్రమాలు చేపడుతూనే శ్రేణులు క్షేత్రస్థాయిలో చురుగ్గా ఉండేలా కార్యాచరణ అమలు చేస్తోంది. సభ్యత్వ నమోదుతో పాటు ప్రజా సమస్యలపై ఉద్యమాలు, ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటాల ద్వారా ప్రజల్లోకి వెళుతోంది. ఇదే సమయంలో పార్టీ బలోపేతానికి సంబంధించి స్థానిక నాయకుల పనితీరును పార్టీ అధినాయకత్వం నిశితంగా గమనిస్తోంది. కేవలం సోషల్ మీడియాకే ఎవరు పరిమితమవుతున్నారు, ప్రజల్లో ఎవరు తిరుగుతున్నారు, కార్యకర్తలకు ఏ మేరకు అందుబాటులో ఉంటున్నారు, ప్రజా సమస్యలపై ఎలా స్పందిస్తున్నారు తదితర అంశాలపై బీఆర్ఎస్ అధిష్టానం ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటోంది. రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్న సందర్భాల్లో క్షేత్రస్థాయికి వెళ్లిన నేతలు ఎవరు, పార్టీ ఇచ్చిన కార్యక్రమాలను ఏ మేరకు ప్రజల్లోకి తీసుకువెళుతున్నారు, పార్టీ నేతలు శ్రేణులను ఏ మేరకు సమన్వయం చేస్తున్నారు లాంటి అంశాలపై పూర్తి స్థాయిలో ఆరా తీస్తోంది. ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు నియోజకవర్గ ఇన్ఛార్జీలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఆయా నియోజకవర్గాల్లో ప్రజల అభిప్రాయాలు, కార్యకర్తల స్పందన, స్థానికంగా నాయకుల ప్రభావం వంటి అంశాలపై సర్వేలు నిర్వహిస్తున్నారు. పార్టీ మళ్లీ అధికారంలోకి తీసుకురావాలంటే ఇప్పటి నుంచి తీసుకోవాల్సిన చర్యలపై అధినాయకత్వం దృష్టి పెట్టింది. స్థానిక నేతలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ప్రజల్లో ఉంటేనే టికెట్ లభిస్తుందని ఇప్పటికే వివిధ సందర్భాల్లో చెప్తూ వస్తోంది. తద్వారా పనితీరు సరిగ్గా లేకపోతే మార్పు తప్పదని అంటున్నారు. యువ నాయకత్వానికి ప్రాధాన్యం ఇవ్వాలన్న ఆలోచనలో కూడా గులాబీ పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో సర్వేల ఫలితాలు నేతల తలరాతను ఏ మేరకు మారుస్తాయన్న చర్చ బీఆర్ఎస్ లో జరుగుతోంది. పార్టీ సభ్యత్వ నమోదు, ఎస్ఐఆర్ ప్రక్రియ కోసం నిర్వహిస్తున్న సన్నాహక సమావేశాలను పూర్తి స్థాయిలో ఉపయోగించుకునేందుకు స్థానిక నేతలు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటి వరకు 60 నియోజకవర్గాల్లో సన్నాహక సమావేశాలు నిర్వహించగా పార్టీ సభ్యత్వ నమోదు కోసం జిల్లాల వారీగా, నియోజకవర్గాల వారీగా పార్టీ నియమించిన ఇన్ఛార్జీలు సమావేశాలకు హాజరవుతున్నారు. వారి ద్వారా కూడా పార్టీ అధినాయకత్వం సమాచారాన్ని సేకరిస్తోంది.